హాయ్ అండి, చికెన్ పకోడా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అచ్చన్ స్ట్రీట్ స్టైల్లో వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని పసుపు వేసి క్లీన్ చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కావాలంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దాల్చిన చెక్క పొడి చిటికెడు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. అర కేజీకి 1 కోడిగుడ్డు, నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 2 కోడిగుడ్లు, సన్నగా తరిగిన పుదీనాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 10 రూపీస్ చికెన్ కబాబ్ పౌడర్, ఇది వేసుకుంటే అచ్చన్ స్ట్రీట్ స్టైల్ లాగే వస్తుంది. అర కేజీకి 1 ప్యాకెట్ వేసుకోవాలి. మీకు ఈ కబాబ్ పౌడర్ నచ్చకపోతే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకోండి. చికెన్ కబాబ్ పౌడర్ లో ఆల్రెడీ లైట్ గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్ కి బాగా ఈ మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో కనీసం గంటన్నా ఉంచాలి. ఎంతసేపు ఇలాగ ఉంచితే అంత బాగుంటుంది. మార్నింగ్ కలుపుకుని ఈవినింగ్ వేసుకుంటే ఇంక టేస్ట్ చెప్పనవసరం లేదు. చికెన్ ఎక్కువసేపు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల గడ్డ కడుతుంది. ముందే తీసి బయట పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చికెన్ వేసుకుని లాస్ట్ లో హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.